కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మన వికారాబాద్ ప్రాంతం నుంచే యొక్క మూసీ రివర్ అనేది అనంతగిరి గుట్ట నుంచే స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వికారాబాద్ నుంచి నా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్ ద్వారానే ఈ మూసీ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. నా రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మన వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా మూసీ ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయాలి. కాలువలు మన పూడూరు మండల్ పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా పోతాయి కాబట్టి అక్కడి నుంచి కాలువలు వర్క్ స్టార్ట్ చేసి చెక్ డ్యామ్స్ కూడా పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే మన వ్యవసాయ ప్రాంతం, చాలా మంది రైతుల పొలాలకు నీళ్లు పోవాలంటే, బోర్లలో నీళ్లు ఉండాలంటే చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా ఏంటంటే మన ఈ మూసీ ఆధునీకరణలో భాగంగా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే ప్లాన్ చేస్తారో దాని మూలంగా చాలా మంది టూరిజం, చాలా రాష్ట్రాల్లో టూరిజం పైన, డెవలప్మెంట్ పైన చాలా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం క్యాబినెట్ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలి, మూసీ ఆధునీకరణ చేయాలి, చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోటింగ్ కానీ, లేకపోతే మాల్స్ కానీ, షాపింగ్ కానీ, నైట్ బజార్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ప్రపంచ స్థాయి లోపల, నేను ముఖ్యమంత్రి గారితో పాటు అమెరికా కూడా వెళ్ళాను అధ్యక్ష. అమెరికాలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ ఉండి మొన్న బిజినెస్ సమ్మిట్ లో కూడా లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఎల్ సైన్ చేసింది అధ్యక్ష. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని చూసి వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావాలంటే మనం వరల్డ్ క్లాస్ గా హైదరాబాద్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆధునికరణ పనులు చేస్తే ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయి, తద్వారా మనం రాష్ట్ర అభివృద్ధికి కూడా కృషి చేయొచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, అక్కడ ఏదైతే లంగరౌస్ టెంపుల్ అధ్యక్ష, అక్కడ ఒక పాత టెంపుల్ ఉంది అధ్యక్ష, అది బాపుఘాట్ కానుకొని ఉంటుంది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చిన అధ్యక్ష, అక్కడ ఒక హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం ఒకటి పెద్దది 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ నా దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. నేనే దాని వరంగల్ దగ్గర ఆ విగ్రహాన్ని చెక్కే కార్యక్రమాన్ని కూడా నేనే వెళ్ళి స్టార్ట్ చేసిన అధ్యక్ష. ఆ హనుమాన్ విగ్రహాన్ని మన ఆ టెంపుల్ ముందు పెట్టడానికి, అది టెంపుల్ ల్యాండ్ అధ్యక్ష, కాకపోతే బ్రిడ్జ్ పోతుందంట దాని ముందు నుంచి, వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొంత డీవియేషన్ చేస్తే హనుమాన్ విగ్రహం 108 అడుగులది అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష, తప్పకుండా ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు చెప్పండి.